మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామ పంచాయతీలోని అభ్యర్థిగా 7వ వార్డు ఉప సర్పంచ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మా వార్డు ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామ పంచాయతీలో 7వ వార్డులో నేను గెలవడం జరిగింది. నాకు మా వార్డు మెంబర్లు అందరూ కలిసి నాకు ఉప సర్పంచ్ ఇవ్వడం జరిగింది. మాది చాలా చిన్న గ్రామ పంచాయతీ, 500 ఓట్లు. దీన్ని మేము సర్పంచ్తో కలిసి ఎలా అభివృద్ధి చేయాలన్నది మేము ఫ్యూచర్లో మంచి ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. జనరేషన్లో యువత రాజకీయంలోకి వచ్చి యువత రాజకీయంలో రాణిస్తే ఎక్కువ డెవలప్ అవుతుందని నా ఉద్దేశం. ఈ మామూలు యువత అన్ని చదువుకొని అన్ని చట్టాలు అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా వచ్చిన నిధులన్నీ ఊరుకు బాగుకు వాడతారని నేను అనుకుంటున్నా. యువత అంతా రాజకీయాల్లోకి వచ్చి ఊరు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి ఊర్లు పల్లెటూరులే పట్టణానికి చెట్టు కొమ్మలు అన్నట్టుగా పల్లెటూరు ఫస్ట్ డెవలప్ కావాలని నేను అనుకుంటున్నాను. మనం జాబ్ కాకుండా ప్రజలకు సేవ చేద్దాం, ఏదో మన తరఫున మనకంతా మన చేతనైనంత మనం చేసి మన ఊరును బాగుపరుస్తామన్న ఉద్దేశంతో రాజకీయంలోకి రావడం జరిగింది. అలానే నాతో పాటు ఇంకా చాలా యువత కూడా వచ్చి ఇలా చిన్న చిన్న పదవులు తెలుసుకొని ఊరిని బాగు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఊర్లో దాదాపు బాగా మంది వ్యవసాయ కూలీలే ఉన్నారు. వాళ్ళకు కానీ నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు రావడం కానీ, ఇంకా ముసలోళ్ళకు చేయూత పింఛన్లు ఇవ్వడం, అర్హులైన వారికే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, ఇంకా ఏదైనా వేరే రకంగా కూడా సహాయాలు అవసరం ఉంటే మేము ఎమ్మెల్యే దగ్గర ప్రభుత్వాన్ని నిలదీసి చేయగలుగుతాం. మీ జిఎం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. సింగరేణి మున్సిపల్ కమిషనర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మందమారి చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా చొరవ తీసుకొని మేము చేస్తాం, ఫారెస్ట్ నుంచి పర్మిషన్ ఇచ్చి దానికి కూడా రోడ్ వేస్తాం. ఒక 1.5 కిలోమీటర్ ఏమో ఉంది కచ్చా రోడ్డు, దానికి కూడా పర్మిషన్ ఇచ్చి మేము మా అంత కృషి మేము చేస్తామని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఈ టర్మ్లో కావాలి అని మేము అనుకుంటున్నాం. కూడా వేరే కాడ ల్యాండ్ చూసినాం, అది కూడా ఇప్పుడు కొంచెం పెండింగ్లో ఉంది. ఆ వేరే ల్యాండ్ చూసి అక్కడ గ్రామ పంచాయతీ మార్చిలోపు దానికి శంకుస్థాపన చేయాలనుకుంటున్నాం. మన గ్రామ సభ కూడా అదే తీర్మానం చేసినాం, కట్టాలని. ఆఫీస్ ఇంతకుముందు స్కూల్ బిల్డింగ్ వాడుకుంటున్నాం మేము ఇప్పుడు ప్రజెంట్. మాకంటూ ఒక బిల్డింగ్ ఉండాలి గ్రామ పంచాయతీ, కానీ అలాంటి నిధులు వచ్చే ఉన్నాయి. ఆ నిధులను ఈ మార్చిలోపు దానికి శంకుస్థాపన చేస్తాం మ్యాక్సిమం. కూడా మేము ఇప్పుడు ఉమ్మడి అక్కడపై గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు